రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ వద్ద మరోసారి అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటింగ్ హౌస్ సొసైటీ లేఅవుట్ పరిధిలో గుర్తించిన అనుమతులు లేని షెడ్లు, అక్రమ కట్టడాలను అధికారులు ఉదయం నుంచే కూల్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలోని అక్రమాలపై హైకోర్టు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించి అక్రమాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నగర నిర్వహణ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సొసైటీకి చెందిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ వద్ద మరోసారి అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటింగ్ హౌస్ సొసైటీ లేఅవుట్లో గుర్తించిన అనుమతులు లేని షెడ్లు, అక్రమ కట్టడాలను అధికారులు ఉదయం నుంచే కూల్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలోని అక్రమాలపై హైకోర్టు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించి అక్రమాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నగర నిర్వహణ విధానంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. సొసైటీకి చెందిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మానస, గచ్చిబౌలిలో ఈ సంధ్యా కన్వెన్షన్ యొక్క అక్రమాలకు సంబంధించిన వ్యవహారం మీద కోర్టులో పిటిషన్ దాఖలవడంతో ఆ పిటిషన్ సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకు మీరు ఈ అక్రమ కట్టడాలను మీరు ప్రోత్సహిస్తున్నారు, వెంటనే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. చూస్తే ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఏవైతే ఉన్నాడో అతను ఎక్కడ ల్యాండ్ కనిపించినా లేక ప్రైవేట్ ల్యాండ్ కనిపించినా కబ్జా చేసి తర్వాత డిపార్ట్మెంట్ సహకారంతో అలాగనే డబ్బు బలంతో వాళ్ళని బెదిరించి తన పేరు మీద రాయించుకోవటం, తర్వాత ఏదైనా అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు వాళ్ళు సరైన వసతులు ఇవ్వకపోవడం, రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా అతని మీద 10లకు పైబడి దాదాపు 40 నుంచి 45 పైన కేసులు నమోదైనాయి. సో ఇలాంటి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పుడు మరొకసారి ఈ గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంబంధించిన వ్యవహారంలో ఈయన అక్రమ లేఅవుట్లు వేసి అడ్డంగా అమ్ముతున్న వ్యవహారం మీద కోర్టు దృష్టికి రావడంతో కోర్టు సీరియస్ అయింది. సో ఇలాంటి వ్యవహారంలో మరి ఇప్పుడు దాకా మీరు ఎందుకు మిన్నకున్నారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోని చెప్పని ఎప్పుడైతే హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుందో ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తంగా గమనిస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న ఈ 40 ఏకర్స్ ల్యాండ్ లో ఈయన తన దందాలు మొదలు పెట్టాడు. తర్వాత దీనికి సంబంధించి అక్రమ లేఅవుట్లు వేయటం, కబ్జాలు చేయటం లాంటివి కూడా చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుని ఏ రకంగా మోసం చేయాలన్న వ్యవహారం కాకుండా ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కూడా చాలా మంది ఈయన చేతిలో మోసపోయినట్టున్నారు. ఈయన మీదుగా అంటే ఈ సంధ్యా శ్రీధర్రావు మీద కనుక పూర్తి స్థాయిలో కనుక ఎంక్వైరీ కనుక కొనసాగితే ఖచ్చితంగా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల మీద మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు అని చెప్పని హైకోర్టు ఒకంత అసహనం ప్రదర్శించింది. సీరియస్ అయిన నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలో దిగి కూల్చివేతలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా అక్రమ కట్టడాలు చేశాడు, చాలా మందిని మోసం చేశాడు చెప్పిన గతంలో ఉన్న ఫిర్యాదులు ఏమైతుందో దాదాపుగా 40 నుంచి 40 పైన ఫిర్యాదుల నేపథ్యంలో ఇమ్మీడియట్ గా వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఏమైతే హైకోర్టు తీసుకొచ్చిన వ్యవహారంలో ఏమైతే ఈ కోఆపరేటివ్ సంస్థ సంబంధించిన అక్రమ లేఅవుట్లను ఇమ్మీడియట్ గా హైకోర్టు కూల్చమంది కాబట్టి ఇమ్మీడియట్ గా హైడ్రా రంగంలో దిగి కూల్చివేతలు మొదలు పెట్టింది. మానస, అయితే వీళ్లకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, నోటీసులు జారీ చేశారా, లేదంటే డైరెక్ట్ గా కూల్చివేతలు స్టార్ట్ చేశారంటారా? గత కొద్ది కాలంగా నోటీసులు ఇస్తూనే ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం చెల్లించింది. ఎందుకంటే అంగబలం ఆర్థిక బలం ఉన్న సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు నన్ను ఎవరేం చేయలేదు అని చెప్పిన ఒక భరోసాతోటి అధికారుల యొక్క నోటీసులను, హైడ్రా అధికారుల యొక్క హెచ్చరికలను కూడా బేఖాతరు చేయకుండా చేస్తున్న వ్యవహారం కోర్టు దృష్టికి రావడంతో కోర్టు ఇమ్మీడియట్ గా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో రంగంలో దిగి అతని మీద యాక్షన్ తీసుకోండి, తర్వాత అక్రమ కట్టడాలను ఇమ్మీడియట్ గా కూల్చేయండి. జనరల్ గా ఈయన అక్రమ కట్టడం కట్టడం, తర్వాత దాని మీద కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం, ఇలా అంటే ఎక్కడైతే ఈ లీగల్ పాయింట్ సంబంధించిన లూప్ హోల్స్ అవన్నీ వాడుకొని ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ఇలా ఇదే విషయం మీద అధికారులు నోటీసులు జారీ చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా ఆ డబ్బు బలంతో వాళ్ళని దగ్గర రానికుండా చేసిన నేపథ్యమే ప్రస్తుతం హైకోర్టు దృష్టికి రావడం. హైకోర్టు సీరియస్ అవడంతో ఇమీడియట్ గా హైడ్రా అధికారులు రంగంలో దిగి ప్రస్తుతం కూల్చివేతలు మొదలు పెట్టారు. మానస,
అయితే ఇన్నారెడ్డి చెప్పండి, ప్రజలు డబ్బులు కొనుగోలు చేసి ఆస్తులు ఇలా సంపాదించుకుంటా ఉంటే ఇది అక్రమాలుగా మారితే ఈ బాధ్యత ఎవరిదంటారు? మనం గమనించవచ్చు, ఎప్పటికైనా సరే ఇలాంటి అక్రమార్కులు కావచ్చు, అక్రమ దందాలు చేసే వారు కావచ్చు, కబ్జాదారులు కావచ్చు, వీళ్ళందరికీ సపోర్ట్ చేసేది గవర్నమెంట్ అధికారులు. సో గవర్నమెంట్ అధికారులు వెన్నుండి సపోర్ట్ చేస్తున్న బట్టే రిజిస్ట్రేషన్లు అవుతా ఉన్నాయి, ఆ కట్టడాలు మొదలు పెడతా ఉన్నారు. ఒకవేళ అది అక్రమ కట్టడం అయినా అని తెలిసినప్పటికీ కూడా స్థానికులు కావచ్చు, తర్వాత ఆ ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, బాధితులు కావచ్చు, ఎవరైనా కానీ ఫిర్యాదు చేసిన వెంటనే వాళ్ళు స్పందించారు. ఎందుకంటే అప్పటికే ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు పూర్తి స్థాయిలో వారిని ఆర్థికంగా డబ్బులతో కొనేస్తాడు, లంచంతో కొనేస్తాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం తప్పుపట్టాల్సింది శ్రీధర్రావు, ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం ధోరణి వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతా ఉన్నాయి. మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.